ఈ గండి క్షేత్రం పార్ట్ 2లో నేను చూపించాలనుకుంటుంది అదే. ఇక్కడ 10 to 8లో ఇవన్నీ వేసినారు కదా మైక్ సెట్టింగ్స్. ఇవన్నీ దేనికోసం అంటే ఇక్కడ నైట్ అనేది దేవునికి మెరవని జరుగుతుందంట. ఆ మెరవని చేసేటప్పుడు దేవుడు ఒక సైడ్ మెరవని అయితే ఇక్కడ డ్రామా మొత్తం అయితే ఏటంతా అక్కడక్కడ డ్రామాలు వేసి వెళ్తారు. ఏట్లో అంతా మొత్తం పడుకుంటారు, నైట్ నిద్ర చేస్తారు అనమాట. వాళ్ళకు బోర్ కొట్టుకున్న డ్రామా అయితే ఇక్కడ పెడతారు. నేను నైట్ చాలాసార్లు ఉన్నాయి ఇక్కడ, ఈసారి అయితే ఉండలేదు. పాప ఉంది కాబట్టి పాపని ఇక్కడ నైట్ పడుకోబెట్టడం కన్నా నేను పడుకోవడం మేలు. మా పాపను మా అమ్మ దీంట్లో ఎగిరే దాంట్లో ఇస్తానంటే మా పాప ముందే ఎగరడం అంటే చాలా ఇష్టం. చూద్దాం దీంట్లో ఎలా ఎగురుతుందో. మా అమ్మ దీంట్లో ట్రై చేయమని మా పాపనైతే ట్రై చేయాలనుకుంటుంది. కోరికోరికనే కింద పడుతుంది మా పాప. చూద్దాం ఇప్పుడు ఎంత మటుకు ఎగురుతుందో. అదేంటి బాగా నవ్వుతుంది మా పాప ఏమో. వర్రే వర్రే కేదనా ఎవరు జగనక్ జగ్నక్ జగ్నక్ ఎవరు ఎవరు కింద పడతాది. అర్రే 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 ఏం పడలే పడినలే ఎవరు. పిల్లలకు బాగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ఇక్కడ మంచిగా అన్నీ బాగున్నాయి బొమ్మలు. కానీ ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క దానికి వచ్చేసి దిమ్మ తిరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి 50 రూపీస్. ఆ పక్కనే ఉన్నాయి అన్నమాట, ఈ పక్క లేవు. నేను 2 ఎక్కించిన మా పాపను. మళ్ళీ రాదు కదా ఛాన్స్. తనకు జ్వరం వచ్చి అసలే పాపం డల్ అయింది. సో ఇలాంటివి పిల్లలకి ఉంటే కనుక కొంచెం యాక్టివ్ అవుతారు, మంచిగా యాక్టివేషన్. ఎవరు కేతనా ఎవరు ఏయ్ ఏయ్ జిగ్గున 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 ఒరే 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 ఏడవడేది అర్థం కాలే బాబుకు. ఫస్ట్ టైం ఎక్కుతాను నేను. తనకు 2వ సంవత్సరం జరుగుతుంది కానీ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. భయపడింది చాలా దూరం మేళకి. మళ్ళీ ఎట్లా ఎగురుతుంది ఎగురుతుంది. మా అమ్మ పో చిరప్ చేస్తుంది మా బాను. పో పోని బే ఎగురు ఎగురు. ఇలాంటి సంతోషాలు చూసినప్పుడు పిల్లలు కడుపు నిండిపోతుంది అమ్మ నాన్నకి ఎవరికైనా సరే. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను ఇక్కడ. పాప సంతోషానికి వదిలేలేవు. పార్ట్ 2 మొత్తం ఇక్కడ తిరిగేటే చూపిస్తాను మీకు అందరికీ. నేను ఎక్కుతా కొంచెం. నాకు జెయింట్ వీల్ అన్న నెమలన్న పిచ్చి 2 ఎక్కువ కంపల్సరీ ఎక్కుతా. అప్పుడు వీడియో తీస్తాను. ఎవరు జిగ్గిన చిగ్గిన చిగ్గిన బాగా ఎగురుతాడు. అర్రే అర్రే ఓ బా ఢీకొనేరు. పిల్లలు సంబరం అని ఆ పాపను పట్టుకుని ఎగరాల్సి వస్తుంది. ఆ పాప ఎగురుతుంటే కళ్ళలో కళ్ళు పెట్టి వస్తుంది. అర్థం కాదు. ఓయ్ తలకాయ కొట్టుకుంటారు ఇద్దరు. ఎవరు పొలాపులివో ఎవరు కొంచెం ఏది వస్తే కనుక మంచిగా భయపడకుండా ఎగురుతుంది. ముందు సంవత్సరానికి అయితే ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళ నాన్న ఉంటాడు కాబట్టి సూపర్గా ఎంజాయ్ చేస్తాం మేమందరం. ఇక్కడ ఇంకా టెంపుల్స్ అయితే కడుతున్నారు. ఇక్కడ కట్టడంలోనే కొన్ని ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ ఇది సాయిబాబా గుడి అనమాట. ఇది కడుతూనే ఉన్నారు. ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కొత్తది కడుతున్నారు. అది ఆడ కనబడుతున్నది కొత్తది. బ్యాక్ సైడ్ కనబడుతున్నది కొత్తది. పక్క ఫ్రంట్ సైడ్ కనబడుతున్నది. బ్యాక్ సైడ్ కనబడుతున్నది పాత గుడి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కనబడుతున్నది కొత్త గుడి అనమాట. ఇది ఇంకా ప్రతిష్ట జరపలేదంట. ఇంకా ఆంజనేయ స్వామి దేవాలయం ముందుకైతే రెడీ అవుతుంది అంటున్నారు ఇక్కడ జనాలు. ప్రజెంట్ 3వ వారం అయితే ఇంకా చాలామంది జనాలు వచ్చారంట. ఎందుకంటే మా వీధి వాళ్ళు పోయారు. అసలు విసిగేచ్చే రాలేదు అన్నట్టు చెప్పిన. ప్రజెంట్ కొంచెం ఇప్పుడైతే ఇక్కడ ఈ సైడ్ మాత్రమే ఎక్కువ జనాలు ఉన్నారు. ఎక్కువ మ్యూజిక్తోనే నిండిపోయింది గండి. నా వాయిస్ సరిగా వస్తుందో లేదో తెలియదు మరి నాకు. ఇంకా
మా పాప అయితే ఒకసారి ఉండదు. నీళ్ళు అంటే సంబరం, ఎట్లా తిప్పి నీళ్ళల్లో మునిగాలి. ఎందుకంటే గండిక్షేత్రం వచ్చినాక కొద్దిసేమన్నా నీళ్ళల్లో తడవాలి, దేవుని నీళ్ళు కాబట్టి జస్ట్ కాళ్ళు ఒకటి తడపాలని ఫిక్స్ అయినాం. ఎందుకంటే పాపకు జ్వరం వచ్చింది కదా, ఎక్కువ అవుతుందని భయం వేసింది. ప్రజెంట్ దింపుతుంది మా అమ్మ పాపను. సంబరం ముందే, నీళ్ళంటే మాకు ముందే ఎత్తించేయి. అర్రే చేతనాగాడు పరిచయం పడుతుంది, కింద పడాకు. నెత్తి మీద చల్లుమా కొన్ని నీళ్ళు, ఊరికే చల్లు అట్లా. మా అమ్మనోడు ఇడుచుకొని పోతుంది. వాళ్ళందరూ చేపల్లాగా ఆడుతుంటే మా పాపకు ఆనందం కదా. చూడండి ఎంత వాళ్ళు మనం లోతు నీళ్ళు పోతానే కూడా లెక్క చేయాలి, కొట్టుకుంటూ కూర్చోండి. మా పరిచయం పడుతుంది. వద్దు మా పరిచయం పడతాకేతనా. మా పాప అయితే రానని మొండికేసి ఏడుచ్చింది బయటికి. మా అమ్మ చేసింది ఇట్లాడితే. బయటికి రా నాన్న, రా బయటికి రా, ఎత్తుకోమా ప్యాంటుకి ఇసుకంత అవుతుంది. రానని మొండికేసి ఏడుచ్చింది. మా అమ్మకు బాగా సరిపోయింది. ఆమె ఉండదు, ఆమె ముందే నీళ్ళు అంటే పిచ్చి. ఆమెకి ఎందుకుంటుంది, నీళ్ళు దిగినాక దిగాలని పోరాడుతాను చూడండి. మళ్ళీ ముందుకు నాంతో వచ్చినా మునుగుదాం. ఇప్పుడు జ్వరం ఉంది నీకు, వద్దు స్వామి. పిల్లలందరూ సన్నంగా ఆడుకోవాలి ఇక్కడ. గండిక్షేత్రం వచ్చిన మంచిగా దేవుడు కరుణతందని ఆశీర్వదించాలి. మా పాపకు మొత్తం తగ్గిపోవాలి, పీడలు పిజాతులు ఏమన్నా ఒంట్లో పడినప్పుడు పిల్లలు పాట అవుతుంది అంటారు కదా, అదేమన్నా అయ్యింది వచ్చి చెప్పలేము. సో అలాంటివి ఏమన్నా ఉంటే మా అమ్మకి పోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి ఆంజనేయ. ఇప్పుడు నేనైతే 7 దాటుతాను ప్రజెంట్. మా అమ్మ ఒక సాట్ ఉండదండి, చెప్తే నా నమ్మరు. తిరగలేక సావాలా, కాళ్ళు నొప్పించొచ్చాయి మా అమ్మతో పాటు తిరగాలంటే. అది తడిగుడ్డలతో తిరగాలంటే ఇంకా చాలా బరువు అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఎక్కడానికి పోతుంది మా అమ్మ. ప్రజెంట్ దీనికి వచ్చేసినాం మేము. 7 ఏళ్ళ పాపను ఎక్కువ ఇది ఎగరాలనుకుంటుంది, ఎగిరేది అనుకుంటుంది మా పాప. దాని మాదిరే. అర్రే ఎక్కువ ఎక్కువ, నువ్వు ఎక్కువ పైకి ఎక్కుపో. ఎక్కు. దీన్ని బ్రేక్ డ్యాన్స్ అనమాట అంట. ఇది నేను ఎక్కుతా పాడుగా. ఇది 70 రూపాయలు అడుగుతారు. మెడకాయలు మటుకు ఎనికి తిరుగుతాయి. వద్దు వద్దు, నేను నెమ్మది ఒకటి ఎక్కుతా. వద్దు మా నెమ్మది ఒకటి అంటే వద్దు. ఏమో 70 రూపాయలు ఇదేంటి రేట్ ఎక్కువ ఉంటాయి. అయితే మెడలు ఉన్నాయి, మెడలు కూడా ఇరిగిపోతాయి దీంట్లో తిరగడంలో. ఇది తిరిగేటప్పుడు మీకు చూపిస్తా. అయితే మేము ఈ నెమలి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి ఎంతనో మరి చూడాలా. మంచిగా మ్యూజిక్ పెట్టినారు, నాకైతే ఊపి వచ్చింది.